పడగానే నాతో నిబంధన చేయగానే నీ చేయి నా చేతిలో పడగానే నాతో నిబంధన చేయగానే పరలోకమే పెట్టగా మహారాణిగా నన్ను చూచిందయా పరలోకమే పెట్టగా మహారాణిగా నన్ను చూచిందయా ఎంతో ప్రేమ నీదయా ఎంతగా నన్ను ప్రేమించావయ్యా పరము నుండి నాకై నీవు దిగిరాగా దేవదూతలు తేరి చూచుచుండగా పరము నుండి నాకై నీవు దిగిరాగా దేవదూతలు తేరి చూచుచుండగా నీ వధువుగా నేనుండగా విశ్వమంతా ఆశ్చర్యపడేనయ్యా నీ వధువుగా నేనుండగా విశ్వమంతా ఆశ్చర్యపడేనయ్యా ఎంతో ప్రేమ నీదయ్యా ఎంతగా నన్ను ప్రేమించావయ్యా ఎంతో ప్రేమ నీదయ్యా ఎంతగా నన్ను ప్రేమించావయ్యా దేనికి పనికిరాని నన్ను నీ దానిగా చేసుకున్నావయ్యా దేనికి పనికిరాని నన్ను నీ దానిగా చేసుకున్నావయ్యా ఎంతో ప్రేమ నీదయ్యా ఎంతగా నన్ను ప్రేమించావయ్యా అలాగే మనం లోకంలోనే ఉండాలి చచ్చే వరకు, కానీ లోకం మనలో ఉండకుండా చూసుకోవాలి. దేవుని బిడ్డ, నీ మనస్సు, నీ హృదయం, నీ ఆత్మ దేవుని రక్తం చేత కడగబడినవి దేవుని వైపు మరల్చబడాలి. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి ఎందుకు దూరం అయిపోయాడు అంటే కేవలం అతడు లోకాన్ని ప్రేమించడం వల్ల దేవునికి దూరమయ్యాడు. అందుకని యాకోబు అంటున్నాడు, ఈ లోకంతో నువ్వు స్నేహం, దేవుడితో నీకేం జరుగుతుంది? వైరం కలుగుతుంది. ఈ లోకంలో అది ఇది నేను గొప్ప అయిపోవాలి, నేను అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, నేను అది చూడాలి, ఇది చూడాలి, ఇలాగ అనుకునే వ్యక్తులందరూ ఏమైపోతున్నారంటే చివరికి వైరం పెట్టుకుంటున్నారు. దేవునికే శత్రువులు అయిపోతున్నారట. అలాంటి వాళ్ళు దేవునికే శత్రువులు అయిపోతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు తండ్రికి ఎప్పుడు దూరంగా ఉండకుండా ఉండాలంటే నీ మనసు నుండి లోకాన్ని ఏం చేయాలి? పక్కకి నెట్టివేయాలి.
లోకంలో భయాలు, లోకంలో చింతలు, లోకంలో ఆశలు, లోకంలో కోరికలు, లోక మర్యాదలు, లోక ఇష్టాలు, లోక మనుషులు, ఇంత అస్తమానంగా పొద్దస్తమాను రాత్రి వరకు లోకంలో ఉన్న మనుషులు 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 మాటలు, ప్రేమలు, ఇష్టాలు, ఇది నిన్ను నీ తండ్రికి ఏం చేస్తుంది చెప్పండి? దూరం చేసేస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దేవుని బిడ్డలుగా నువ్వు చేయవలసింది ఏంటి అంటే దేవుడికి దూరం కాకుండా చూసుకోవాలి. తర్వాత చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 54వ వచనాన్ని చదువుదాం. వారు ఆయనను బట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. పేతురు దూరంగా ఆయన వెనక వచ్చుచుండెను. పేతురు ఏం చేస్తున్నాడట? దూరంగా వస్తున్నాడట. యేసు ప్రభుని సిలువ వేయడానికి పట్టి తీసుకుని వెళ్ళిపోతా ఉంటే పేతురు ఏం చేస్తున్నాడు? దేవుడికి అప్పటి వరకు దగ్గరగా ఉండే పేతురు, చెయ్యి పట్టుకుని నడిచే పేతురు ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయాడు. కారణం ఏంటి అంటే పేతురికి ప్రభువారు చెప్పారు, పేతురు నువ్వు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి. శోధనలో నువ్వు ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అంటే నిద్రమత్తుతో జోగుతూ ఉన్నాడు. ఆఖరికి ఏమయ్యాడు అంటే యేసు ప్రభుని సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఒకవేళ దగ్గరగా ఉంటే తన్ను పట్టుకుంటారేమో, దగ్గరగా ఉంటే తన్నే కొడతారేమో, దగ్గరగా ఉంటే తన్నే హింసిస్తారేమో అని చెప్పి ఇప్పుడు ఎలాగ ఉంటున్నాడు చెప్పండి? దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకోసమో ఈ గతి వచ్చింది? ఎందుకోసం ఇలాంటి భయం వచ్చింది? ఎందుకోసం దేవుడితో కలిసి ఉండాలి అని అతని మనసులో లేకపోయింది అంటే అతడు ప్రార్థనలో లేడు. అతడు ఏం చేయలేదు చెప్పండి? ప్రార్థనలో లేడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, చాలామంది కష్టం వచ్చినప్పుడే వాళ్ళకి ప్రార్థన కావాలి. 6 వారాలు మొక్కుకున్నానండి, 7 వారాలు మొక్కుకున్నానండి అంటారు. ఇదేం మొక్కుబడి కాదు. మనం రోజు దేవునితో ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మొట్టమొదట పేతురుతో ఇచ్చిన సందేశం ఏంటి అంటే నువ్వు ప్రార్థన చేయడంలో, సహవాసం చేయడంలో, బోధ వినడంలో, రొట్టె విరవడంలో ఎడతెగక ఉండాలి. ఎడతెగక ఉండాలి. ఇది ఆగిపోయే విషయం కాదు. 4 వారాలు 3 వారాలు వచ్చి మేలు పొందేసి వెళ్ళిపోయేది కాదు. దేవునితో సహవాసం, దేవునితో నిరంతరం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరంతరం ప్రార్థనలు చేయాలి. మన కొరకే కాదు, లోకమంతటి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యతని దేవుడు దేవుని బిడ్డలుగా మనకు అప్పగించాడు. ఎందుకంటే లోకానికి ఆయన తెలియదు, వాళ్ళు ప్రార్థన చేసుకోరు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు. మనమైతే దేవుడు తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి అంటే లోకమంతటి కొరకు కూడా ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. కాబట్టి మనము శోధనలో ప్రవేశించకుండా నువ్వు చేయవలసిన పని ఏంటి అన్నాడు పేతురుతో ప్రభువారు? ప్రార్థన చెయ్యి. నువ్వు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అంటే ఆ ప్రార్థనే మానేశాడు. ఆ ప్రార్థనే మానేశాడు. కొందరికి ఉపవాస ప్రార్థన అంటే తెలీదు, జాగర ప్రార్థన అంటే తెలీదు, ఉదయకాల ప్రార్థన అంటే తెలీదు. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చెయ్యలేని వ్యక్తివైతే నువ్వు చివరికి దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతావు. చివరికి దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతావు. మరలా నువ్వు ఆత్మ విషయంలో చచ్చిపోతావు. ప్రార్థన చెయ్యలేని వాళ్ళు, అందుకని ప్రార్థనలు అధికంగా చేయడానికి ఆశపడాలి. కొంచెం సమయం దొరికినా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎడతెగని ప్రార్థనలు చేయాలట, ఆగిపోకుండా ప్రార్థనలు చేయాలి. ప్రార్థనలు చేసే వ్యక్తి ఎప్పటికీ కూడా దేవునికి దగ్గరగానే ఉంటాడు. అలాంటి వాళ్ళు దేవునికి ఎప్పటికీ కూడా దూరంగా ఉండరు, జాలరు. ఇక్కడ పేతురు యొక్క సమస్య ఏంటంటే పేతురు ఎందుకు ఆ కొంత సమయం దేవునికి దూరం అయిపోయాడు అంటే మెలకు కలిగి ఏం చేయలేదు చెప్పండి? ప్రార్థన చేయలేదు. ఈ రోజుల్లో మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రార్థనలు చేయడం కాదు, మనం ప్రతిదినం నిత్యం ప్రార్థనలు చేసేవాళ్ళుగా ఉండాలి. అలా ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేస్తారు అంటే
దేవునికి కొన్ని రోజులు కూడా కొంత వాళ్ళకి దేవుడికి ఎప్పుడు ఎడబుండదు. ఆయన చెయ్యి వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళ చెయ్యి ఆయన చేతుల్లో ఉంటుంది. ఆ చెయ్యి ఆ బంధాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేరు. కొంత సమయం పేతురికి దేవునికి ఏమొచ్చేసింది చెప్పండి? దూరం వచ్చేసింది. కారణం ఏంటి అంటే ప్రార్థన చెయ్యకపోవడం. కాబట్టి ప్రతి వారు కూడా ప్రార్థనలు నిత్యం, ఈ దినాలలో అయితే అధికమైన ప్రార్థనలు చేయండి. ఈ కొంచెం సమయం దొరికినా ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేసేయండి. కొంచెం సమయం దొరికినా కూడా ప్రార్థనలు చేయడానికి వ్యక్తిగత ప్రార్థన దేవుని బిడ్డలారా చేయాలి. ప్రతి వాళ్ళు కుటుంబంగా కలిసి చేయాలి, తర్వాత సంఘంతో కలిసి చేయాలి. ఈ ప్రార్థనలన్నీ క్రమంగా చేస్తే నిశ్చయంగా నీవు దేవునికి ఎప్పుడు కూడా దూరంగా ఉండని వ్యక్తిగా ఉంటావు. తర్వాత చూడండి 2 సమూయేలు 7:15. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. హల్లెలూయా. నా కృప సౌలుకి దూరం అయిపోయింది అని దేవుడు చెప్తున్నాడు. సౌలుకి నా కృప ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఇంతకీ సౌలు చేస్తున్న పని ఏంటి? ఇది దావీదుతో దేవుడు పలుకుతున్న మాట. దావీదు, నా కృప నీతోనే ఉంటుంది. అయితే సౌలుకి నా కృప అంటే, కృప అంటే యేసు ప్రభు, కృప దూరం అయిపోయిందట. ప్రభువు దూరం అయిపోయాడు సౌలుకి. ఇంతకీ ఎందుకు సౌలుకి దేవుడు దూరం అయిపోయాడు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, దేవుని బిడ్డలారా, సౌలు జీవితంలో అతడు బెన్యామీను గోత్రికుడిగా చివరి గోత్రంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పట్టుకున్నాడు. చివరి గోత్రంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని రాజుగా, మొట్టమొదటి ఇశ్రాయేలీయులకు రాజు ఎవరు అంటే సౌలు. మొట్టమొదట రాజుగా ఉండి దేవుడి చేత రాజుగా చేయబడి, దేవుడి చేత ఆ పదవి పొందుకుని, దేవుడి చేత ఆశీర్వాదం పొందుకుని, అందులో ఏం చేస్తున్నాడంటే అది కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఏం చేస్తున్నాడు? ఇచ్చింది ఎవరు? ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడిచ్చాడు అతనికి. రాజు అనే ఆ పదవిని ఎవరిచ్చారు? దేవుడిచ్చిన పదవి ఇస్తే అతడు కాపాడుకోవాలని చూస్తున్నాడు. అందుకనే నువ్వు ఎందుకు దహన బలి ముందు అర్పించేసావని సమూయేలు అంటే, ప్రజలు చెదిరిపోతారేమోనని భయపడి అర్పించేశాను అంటున్నాడు. అదేంటయ్యా, యాజకులు చేయవలసిన పని నువ్వు చేస్తున్నావేంటి అంటే, ప్రజలు చెదిరిపోతారేమో అంటున్నాడు. దావీదు మీద ఎందుకు అసూయపడ్డాడు సౌలు అంటే, దావీదు రాజు అయిపోతాడేమో, నా పదవి పోతుందేమో. అతనికి అడుగడుగునా ఉన్న భయం ఏంటి చెప్పండి? తనకి దేవుడు ఏది ఇచ్చాడో అది తనే కాపాడుకోవాలనుకుంటున్నాడు. నీకు దేవుడు ఏది ఇచ్చాడో అది ఆయన కాపాడతాడు. దేవునికి స్తోత్రం. అందుకనే వ్యర్థమైన భయాలు, లోక సంబంధమైన చింతలు, లోక సంబంధమైన దుఃఖాలు కూడా నిన్నేం చేస్తాయి అంటే దేవునికి దూరం చేసేస్తాయి. ఏం చేస్తాయి చెప్పండి? దేవునికి దూరం చేస్తాయి. లోకమే కాదు, లోకం దేవునికి దూరం చేయడమే కాదు, నువ్వు ప్రార్థన చేయకపోతే దేవునికి దూరం అవ్వడమే కాదు, ఆఖరికి దేవుని బిడ్డలారా, మనుష్యులు కూడా దేవుని నుండి నిన్నేం చేయగలుగుతారు? దూరం చేయగలుగుతారు. సౌలుకు వచ్చిన సమస్య ఏంటి అంటే, అతడు నా జనం నా జనం నా జనం అని పట్టుకుని తిరుగుతున్నాడు. ఆ జనం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరిచ్చారు? ఇప్పుడు అసూయ ఎందుకు పడిపోతున్నాడంటే, ఆ జనాలందరూ అంటే వాళ్ళు ఒక పాట పాడారు, దావీదికి 10,000 సౌలుకి 1,000. అంటే అమ్మాబాయ్ ఆ జనం పోతారేమో, ఆ జనం పోతారేమో, ఆ జనం పోతారు. కొంతమంది దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటి అంటే మనుషులే కారణం. ఒక సహోదరిని అడిగాను, అమ్మ ప్రార్థనకి ఎందుకు రావడం లేదు అని. మా భర్త ఒప్పుకోవడం లేదండి. ఒక సహోదరు అందా, నా కూతురు ఒప్పుకోవడం లేదండి. ఇంకో సహోదరు అందా, నా కొడుకు ఒప్పుకోవడం లేదండి. ఎవరు వీళ్ళని దూరం చేసేసారు దేవునికి? ఎవరు దూరం చేస్తారు చెప్పండి? మనుష్యులు దేవుని నుండి దూరం చేసేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు విషయములో ఏ మనిషి మాట వినకూడదు. బైబిల్ చెప్తుంది అధికారుల మాట వినాలి. దేవుడి విషయానికి వస్తే అధికారుల మాట కూడా వినకూడదు.
హనన్య మిషాయేలు అసర్యాలు అలాగే చేశారు. రాజుగారు ప్రతిమను మొక్కమంటున్నారు. రాజుగారికి లోబడాలని బైబిలే చెప్తుంది. అయితే దేవుని విషయంలోకి వస్తే లోబడకూడదు. వాళ్ళు లోబడలేదు. రాజా ఆఖరికి నీతో మాట్లాడి కూడా ప్రత్యుత్తరం ఇవ్వం, అంటే లెక్కలేని తనంగా నేను చూస్తాం. ఒక రాజుగారి దగ్గర ఏం చేయాలంటే చేతులు కట్టుకొని గడగడా వణకాలి. గడగడా వణకవలసిన మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? లెక్కలేనట్టు చూస్తున్నారు రాజుగారిని. ఎందుకు? దేవుని విషయంలో. దేవుని విషయంలో ఆఖరికి భర్తకి భార్య లోబడాలని ఉంది, కానీ దేవుని విషయంలో అయితే లోబడక్కర్లేదు. తల్లిదండ్రులకి బిడ్డలు లోబడాలి, దేవుడి విషయంలో అయితే లోబడక్కర్లేదు. నువ్వు ప్రార్థనకి వెళ్ళొద్దమ్మా అన్నారు అనుకోండి, దేవుని విషయంలో లోబడకూడదు. నేను ప్రార్థనకి వెళ్ళే తీరుతాను. దేవుడి విషయంలో మనుష్యులను కూడా నువ్వు లోబడకూడదు, దేవుడికే లోబడాలి, దేవాది దేవునికే లోబడాలి. ఈ వ్యక్తిని ఎవరు దూరం చేసేసారు అంటే మనుషులే. మనుషుల కోసం ఆరాటపడుతూ దేవుడు కృపను వదిలేసుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డగా నీవు దేవుని కంటే మనిషిని పైన పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల కూడా నువ్వు దేవునికి దూరం అయిపోతావు. మొట్టమొదట ప్రప్రథముడు ఎవరు చెప్పండి? దేవుడే. తర్వాతే ఎవరైనా, మనుషులైనా, అధికారులైనా, గురువులైనా, దైవసనులైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా దేవుడే మొట్టమొదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి వారు దేవునికి లోబడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, దేవుని బిడ్డలారా, మీరు దేవునికి దగ్గరగా ఉండగలుగుతారు. మనుషుల కొరకి ఆరాటపడేవాళ్ళు ఏమైపోతారు అంటే దేవునికే దూరం అయిపోతారు, దేవునికే దూరం అయిపోతారు. సౌలు జీవితంలో అలాగే జరిగింది, దేవునికి దూరం అయిపోయాడు. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదే లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. హల్లెలూయా. ఇక్కడ కనబడుతున్న ధనవంతుడు దేవునికి దూరంగా ఉన్నాడు, పాతాళానికి వెళ్ళిపోయి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. దేవుడే కనబడని స్థితి. అబ్రహాము కనబడుతుంటే అబ్రహాముని అడుగుతున్నాడు, అబ్రహామా అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఎవరు కనబడడం లేదు అతనికి, దేవుడే కనబడడం లేదు. అంత దూరం పోయాడు. ఇంక పాతాళానికి వెళ్ళిన మనిషికి దేవుడే కనబడాడు. ఇతను ఎందుకు దేవునికి దూరం అయిపోయాడు అంటే, దేవుని బిడ్డలారా, అతడు చేసిన పొరపాటు ఏంటి, అతను చేసిన లోపం ఏంటి, అతను చేసిన తప్పిదం ఏంటి అంటే, తన ధనాన్ని తనే వినియోగించుకుంటున్నాడు. తన ధనాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? తనే వినియోగించుకుంటున్నాడు. అందుకని కింద లాజరట పైనుండి పడే రొట్టె మొక్కల కోసం ఏం చేస్తున్నాడట? ఆశతో చూస్తున్నాడు, కానీ అతడికి దొరకేలేదు. తన కొరకే వినియోగించుకుంటున్నాడు. దేవుని బిడ్డలైన వారు దేవుని సేవకి కొంత ధనాన్ని ఈ లోకంలో ఉండగా ఇవ్వాలి. అంతేకాదు, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న బీదల్ని మనం కనికరించే వాళ్ళగా ఉండాలి. ఇలాగా దేవుని సేవ విరివిగా జరగడానికి, బీదలైన వారు తినడానికి మన దానిలో కొంత పక్కన పెట్టేవాళ్ళుగా ఉండాలి. అదే చేయలేదు ఈ ధనవంతుడు. చెయ్యక ఏమైపోయాడు చెప్పండి? దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు. ఎందుకంటే ఇంకా తను 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 నేను 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 అని జీవితం ముగిసిపోయింది. నీతో పాటు నీవు దేవుని సేవకి కొంత ఇచ్చేవారిగా, నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న పేదలకు కొంత ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అంతేకాదు, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. పరలోకం చేరతుంది నీ ధనం. ప్రభు దగ్గర నీ ఉండగలుగుతావు. కాబట్టి ఈ 4 విషయాలు వాళ్ళని ఎవరిని దూరం చేసేసాయి చెప్పండి? దేవుణ్ణి వాళ్ళని దూరం చేస్తాయి. లోకం, పాపం దేవుణ్ణి, వ్యక్తిని దూరం చేసేస్తాయి. మొట్టమొదటిగా మనం చూసిన లాజరు
మొట్టమొదటిగా మనం చూసిన ఈ వ్యక్తి ఎవరు? తప్పిపోయిన కుమారుడు. తరువాత పేతురు, తరువాత సౌలు. పేతురు ప్రార్థన చేయక దేవునికి దూరం అయిపోయాడు. సౌలు అయితే మనుషుల కోసం దేవునికి దూరం అయిపోయాడు. చిన్న కుమారుడైతే పాపం కోసం దేవునికి దూరం అయిపోయాడు. ఈ ధనవంతుడైతే డబ్బు కోసం దేవునికి దూరం అయిపోయాడు. కాబట్టి ఈ రోజున దేవునికి దూరంగా ఉండకుండా దేవునికి దగ్గరగా ఉండే బిడ్డలుగా ఉండాలి. దేవుని బిడ్డలారు అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ అయ్యా సంపూర్ణంగా నిన్ను హత్తుకుని జీవించుదురుగాక, సంపూర్ణంగా నీలో నిలిచి ఉందురుగాక, సంపూర్ణంగా నీతో స్నేహ సంబంధాన్ని కలిగి ఉందురుగాక. వారిని నిన్ను వేరు చేసేవి యేసునామములో పెరికి వేయబడునుగాక. ఆశీర్వదించమని యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లైవ్లో పాల్గొందిన వారి కొరకు ప్రార్థన చేస్తాను. దయగల మా యేసయ్య, ఈ లైవ్లో పాల్పొందిన నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ బిడ్డలు దీవించబడాలి ప్రభా, వర్ధిల్లాలి ప్రభా, ఫలించాలి నా తండ్రి, అభివృద్ధి చెందాలి ప్రభా. యేసునామమును ఆశీర్వదిస్తూ యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. భీమవరంలో ఉజ్జీవ స్వస్థత కూడిక అక్టోబర్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం శ్రీ సాహితీ ఫంక్షన్ హాల్, మార్కెట్ యార్డ్ ఎదురుగా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన, భీమవరం. వాసవాయిలో స్వస్థత విడుదల అభిషేక కూడిక అక్టోబర్ 30వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు గొప్ప ఆరాధనలో నడిపించెదరు. స్థలం తూర్పు బజార్, వాసవాయి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. అచ్చంపేటలో పరిశుద్ధాత్మ అభిషేక విడుదల కూడిక నవంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం అంగీరేకుల ఫంక్షన్ హాల్, హైదరాబాద్ రోడ్, అచ్చంపేట. మరిన్ని వివరాలకు 9100099643 మరియు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో
దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.